Hi students, hearty welcome to Ramu's Spoken English videos. Model number 9390495239. My dear students, మనం ఇప్పుడు డిక్టేషన్స్ అంటే స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు నేను డిక్టేషన్స్ అడుగుతానండి. డిక్టేట్ అంటే నేను చెప్పడం, మీరు సొంతంగా రాయడం. ఒక నోట్స్ తీసుకోండి, చక్కగా ఒక నోట్స్లో నీట్గా నేను చెప్తున్న పదాలను స్పెల్లింగ్స్ రాసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, చాలామంది స్పెల్లింగ్స్ రాక బాధపడుతున్నారు కదా, మరి ఇది చాలా మంచి వీడియో. ఇందులో సుమారుగా ఒక 15 పదాలు, మంచి మంచి పదాలు నేను చెప్పబోతున్నాను. మీరందరూ కూడా సొంతంగా ఒక నోట్స్లో నీట్గా రాసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక పదం చెప్తాను, దాన్ని మీరు డిక్టేషన్ సొంతంగా రాయండి. ఓకేనా? సొంతంగా రాయండి. ఓకే, రైట్. అరౌండ్. అరౌండ్ కాస్త టైం ఇస్తాను, నీట్గా సొంతంగా ఒక నోట్స్లో రాయండి. అరౌండ్. బాగా వినండి, సౌండ్ వినండి, విని అవసరమైతే తెలుగు కూడా రాయండి. మీకు తెలుగు కూడా వచ్చినట్టు ఉంటుంది. దాని తర్వాత ఇంగ్లీష్లో రాయండి. ఓకే, నేను దాని గురించి క్లియర్గా చెప్తాను, అంటే కాసేపు మీకు టైం ఇచ్చి క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా సొంతంగా రాయండి. డిక్టేషన్స్ ఇవి. ఓకే, అరౌండ్. 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 ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్పెల్లింగ్ అరౌండ్. తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, అలాగే మీనింగ్ కూడా ఉంది. అరౌండ్ అంటే స్పెల్లింగ్ AROUND. అరౌండ్. AROUND. అరౌండ్ అంటే చుట్టూ అని అర్థం, చుట్టూరా అని అర్థం. అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ. అరౌండ్. AROUND. అరౌండ్. AROUND. అరౌండ్. AROUND. అరౌండ్. 1-5 సార్లు సొంతంగా చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, అరౌండ్. AROUND. అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ అని అర్థం. ఓకే, అలాగే ఇంకొక పదం చెప్తాను, జాగ్రత్తగా సొంతంగా రాయండి. యాక్టివ్. 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 సొంతంగా రాయండి ఫ్రెండ్స్. యాక్టివ్. యాక్టివ్. ఎస్, యాక్టివ్. చూడండి ఇక్కడ ACTIVE. యాక్టివ్. ACTIVE. యాక్టివ్. యాక్టివ్ అంటే చురుగ్గా అని అర్థం. యాక్టివ్ అంటే చురుగ్గా. ACTIVE. యాక్టివ్. చురుగ్గా అని అర్థం. ఓకే, యాక్టివ్ చురుగ్గా. యాక్టివ్ అంటే చురుగ్గా. అలాగే ఇంకొక పదాన్ని చెప్పబోతున్నాను, పెద్ద పదం ఇది, జాగ్రత్తగా రాయండి. అబాండన్మెంట్. 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 సొంతంగా రాయండి, పెద్ద పదము, బాగా వినండి. అబాండన్మెంట్. 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 ఎస్, కొంచెం పెద్ద పదము, నిదానంగా రాయండి. అబాండన్మెంట్. తెలుగు రాయండి, ఇంగ్లీష్ కూడా రాయండి, రెండు ఇంప్రూవ్ అవుతారు. చూడండి ఇక్కడ అబాండన్మెంట్. అబాండన్మెంట్. ABAN. అబాన్. డన్. DON. డన్. మెంట్. MENT. మెంట్. అబాండన్మెంట్. ABAN. DON. MENT. అబాండన్మెంట్ అంటే పరిత్యాగము అని అర్థం. పరిత్యాగము అని అంటారు. అబాండన్మెంట్. ABAN. DON. MENT. అబాండన్మెంట్. ABAN. అబాన్. DON. డన్.
MENT మెంట్ అబాండన్మెంట్ ABAN DON MENT అబాండన్మెంట్ పరిత్యాగము అని అర్థం. ఓకే, సరే. అలాగే ఇంకొక పదాన్ని చెప్తాను. అబేస్మెంట్ 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 సొంతంగా రాయండి ఫ్రెండ్స్, తెలుగు రాయండి, ఇంగ్లీష్ రాయండి. అబేస్మెంట్ 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 బాగినండి. అబేస్మెంట్ చూడండి, ఇక్కడ అబేస్మెంట్ అంటే ABASEMENT అబేస్మెంట్. ABASE అబేస్మెంట్ MENT మెంట్ అబేస్మెంట్ గౌరవాన్ని భంగపరుచు, గౌరవాన్ని భంగపరుచు అబేస్మెంట్ అంటారు. ABASEMENT అబేస్మెంట్ ABASE MENT మెంట్ అబేస్మెంట్ అంటే గౌరవాన్ని భంగపరుచు అని అర్థం. గౌరవాన్ని భంగపరుచు అబేస్మెంట్ అంటారు. అబేస్మెంట్ గౌరవాన్ని భంగపరుచు ABASEMENT అబేస్మెంట్. ఓకే, అలాగే ఇంకొక పదము అబ్డక్షన్. అబ్డక్షన్ సొంతంగా రాయండి. అబ్డక్షన్ 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 బాగినండి, ఇని సొంతంగా రాయండి. అబ్డక్షన్ అబ్డక్షన్ అబ్డక్షన్. ఇక్కడ చూడండి, ABDUCTION అబ్డక్షన్ ABDUCTION అబ్డక్షన్ బలత్కారంగా తీసుకొని పోవు, బలత్కారముగా తీసుకొని పోవు అబ్డక్షన్ అంటారు. అబ్డక్షన్ ABDUCTION అబ్డక్షన్. అబ్డక్షన్ ABDUCTION అబ్డక్షన్ అంటే బలత్కారముగా తీసుకొని పోవు. అబ్డక్షన్ ABDUCTION బలత్కారముగా తీసుకొని పోవు అబ్డక్షన్ అని పలకాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అలాగే ఇంకొక పదం చెప్తాను. అబ్హోరెన్స్. అబ్హోరెన్స్ బాగినండి. అబ్హోరెన్స్ స్పష్టంగా వినండి, విని సొంతంగా డిక్టేషన్స్ రాయండి ఫ్రెండ్స్. అబ్హోరెన్స్ అబ్హోరెన్స్ ఎస్, సొంతంగా రాయండి. అబ్హోరెన్స్ 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 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ అబ్హోరెన్స్ అంటే ABHORRENCE అబ్హోరెన్స్. ABHORRENCE అబ్హోరెన్స్. అబ్హోరెన్స్ ABHORRENCE అబ్హోరెన్స్. అబ్హోరెన్స్ అంటే ద్వేషము, అసహ్యము అని అర్థం. ద్వేషము, అసహ్యము అని అర్థం. అబ్హోరెన్స్ స్పెల్లింగ్ చూడండి. ABHORRENCE అబ్హోరెన్స్. ABHORRENCE అబ్హోరెన్స్. అబ్హోరెన్స్ అంటే ద్వేషము అని అర్థం. అబ్హోరెన్స్ అంటారు. అబ్హోరెన్స్ అంటే ద్వేషము, అసహ్యము అని అర్థం. అబ్హోరెన్స్ ABHORRENCE అబ్హోరెన్స్ ఆ విధంగా చెప్పాలి. అలాగే ఇంకొక పదం చూడండి. అబ్నార్మల్. సొంతంగా చెప్పండి ఫ్రెండ్స్. అబ్నార్మల్ పలికేటప్పుడు అబ్నార్మల్ అబ్నార్మల్ అని చెప్పాలి. అబ్నార్మల్ అబ్నార్మల్ సొంతంగా చెప్పండి. అబ్నార్మల్ ఎస్, అబ్నార్మల్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అబ్నార్మల్ అంటే అబ్ AB, నార్ NOR, మల్ MAL మల్. అబ్నార్మల్ ABNORMAL
ఎంఏఎల్. అబ్నార్మల్ అంటే ప్రకృతి సహజము కానిది. ప్రకృతి సహజము కానిది అబ్నార్మల్. అబ్నార్మల్ ABNOR MAL. అబ్నార్మల్ అంటే ప్రకృతి సహజము కానిది. అబ్నార్మల్ అంటారు. అబ్నార్మల్ ప్రకృతి సహజము కానిది. ABNOR MAL అబ్నార్మల్. అబ్నార్మల్ అంటే ప్రకృతి సహజము కానిది అని అర్థం. ఓకే, ABNOR MAL అబ్నార్మల్ ప్రకృతి సహజము కానిది అని అర్థం. అలాగే ఇంకొక పదము అబ్రిడ్జ్మెంట్. అబ్రిడ్జ్మెంట్ సొంతంగా రాయండి. అబ్రిడ్జ్మెంట్. 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 అబ్రిడ్జ్మెంట్ సొంతంగా రాయండి ఫ్రెండ్స్. అబ్రిడ్జ్మెంట్. ఎస్, స్పెల్లింగ్ చూడండి ఇక్కడ. ABRIDGE అబ్రిడ్జ్. AB అబ్, RIDGE రిడ్జ్. అబ్రిడ్జ్మెంట్ MENT మెంట్. అబ్రిడ్జ్మెంట్ సంగ్రహపరచు, తగ్గించు అని అర్థం. అబ్రిడ్జ్మెంట్ ABRIDGE MENT అబ్రిడ్జ్మెంట్ అంటే సంగ్రహపరచు, తగ్గించు అని అర్థం. అబ్రిడ్జ్మెంట్ అంటారు. ABRIDGE MENT అబ్రిడ్జ్మెంట్. అబ్రిడ్జ్మెంట్ ABRIDGE రిడ్జ్. అబ్రిడ్జ్మెంట్ MENT మెంట్. అబ్రిడ్జ్మెంట్ అంటే సంగ్రహపరచు అని అర్థం. సంగ్రహపరచు అని అర్థం. ఓకే, అలాగే ఇంకొక పదాన్ని చూడండి. అకామోడేషన్. అకామోడేషన్ పలికేటప్పుడు జాగ్రత్తగా చూడండి, వినండి మీరు. అకామోడేషన్. అకామోడేషన్. ఎస్, అకామోడేషన్ సొంతంగా రాయండి. అకామోడేషన్. ఎస్, జాగ్రత్తగా చూడండి. అకామోడేషన్ ACCO MMO DATION అకామోడేషన్. ACCO MMO DATION అకామోడేషన్. వసతి సహాయము. వసతి సహాయము అని చెప్పొచ్చు, వసతి కల్పించు అని చెప్పొచ్చు అండి, సరిపోద్ది. అకామోడేషన్. ఓకే, అకామోడేషన్ స్పెల్లింగ్ ACCO MMO DATION అకామోడేషన్. 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 అకామోడేషన్ ACCO MMO DATION అకామోడేషన్. ACCO అకో మో MMO MMO వస్తుంది. అకామోడేషన్ DATION. సో ఆ విధంగా అకామోడేషన్ స్పెల్లింగ్ రాయాలి. ACCO MMO DATION అకామోడేషన్. ఓకే, అలాగే ఇంకొక పదం తీసుకుందాం. అడ్మిషన్. 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 అడ్మిషన్ సొంతంగా రాయండి. అడ్మిషన్. అడ్మిషన్. అడ్మిషన్ అంటారు. చూడండి స్పెల్లింగ్ చూడండి ఇక్కడ. ADMISSION. ADMISSION అడ్మిషన్. ADMISSION అడ్మిషన్ అంటే చేర్చుకొను అని అర్థం. అడ్మిషన్ చేసుకుంటున్నారు అంటారు కదా, అలాగా చేర్చుకొనుట అని అర్థం. ఓకే, ADMISSION అడ్మిషన్. ADMISSION అడ్మిషన్. అడ్మిషన్ అంటే చేర్చుకొను అని అర్థం. చేర్చుకొను, అడ్మిషన్, అడ్మిషన్ చేసుకొను అని ఆ విధంగా అడ్మిషన్ అంటారు. అడ్మిషన్ అంటే చేర్చుకొను అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ADMISSION అడ్మిషన్, చేర్చుకొను అని అర్థం. అలాగే ఇంకొక పదం చూద్దాం. ఏరోప్లేన్. 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 ఏరోప్లేన్ సొంతంగా రాయండి ఫ్రెండ్స్. ఏరోప్లేన్. ఎస్, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. AEROPLANE ఏరోప్లేన్ విమానము. విమానము. AEROPLANE ఏరోప్లేన్ విమానము. విమానము. ఏరోప్లేన్. AEROPLANE ఏరోప్లేన్ విమానము. ఓకే, AEROPLANE ఏరోప్లేన్ విమానము. అలాగే ఇంకొక పదము ఆల్టర్నేట్.
ఆల్టర్నేట్, బాగినండి, ఆల్టర్నేట్, ఆల్టర్నేట్. ఓకే, ఆల్టర్నేట్ సొంతంగా రాయండి, ఆల్టర్నేట్. ఎస్, జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఏఎల్టీఈఆర్ ఆల్టర్, ఆల్ ఏఎల్ ఆల్, టీఆర్ టర్, నేట్ ఎన్ఏటిఈ నేట్, ఆల్టర్నేట్ ఏఎల్టీఆర్ ఎన్ఏటిఈ. ఆల్టర్నేట్ అంటే వేరొకటి బదులుగా అని అర్థం, వేరొకటి బదులుగా అని అర్థం. ఆల్టర్నేట్ ఏఎల్టీఈఆర్ ఎన్ఏటిఈ ఆల్టర్నేట్, ఏఎల్టీఈఆర్ ఎన్ఏటిఈ ఆల్టర్నేట్ బదులుగా అని అర్థం. ఆల్టర్నేట్ అంటే బదులుగా, బాగా చూడండి, ఏఎల్టీఆర్ ఎన్ఏటిఈ ఆల్టర్నేట్ అంటే వేరొకటి బదులుగా అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక పదాన్ని చెప్తున్నాను, అసిస్టెంట్. అసిస్టెంట్, అసిస్టెంట్ సొంతంగా రాయండి, సొంతంగా రాయాలి. అసిస్టెంట్, అసిస్టెంట్. ఎస్, అసిస్టెంట్, జాగ్రత్తగా చూడండి. అసిస్టెంట్, ఏ సిస్, ఎస్ఎస్ఐఎస్, సిస్, అసిస్టెంట్, టిఏఎన్టి. అసిస్టెంట్ అంటే సహాయము చేయువాడు. అసిస్టెంట్, అసిస్టెంట్ అంటే సహాయకుడు. అర్థమైందా? ఒక బాస్కి ఒక అసిస్టెంట్ ఉంటారు ఎప్పుడైనా కానీ, అట్లా అసిస్టెంట్ అంటే సహాయం చేయవాడు. ఓకే, ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి అసిస్టెంట్, ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి అసిస్టెంట్ అంటే సహాయం చేయవాడు, సహాయకుడు అని అర్థం. అసిస్టెంట్ అంటారు. ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి అసిస్టెంట్, సహాయకుడు అని అర్థం. ఓకే, అలాగే ఇంకొక పదం చెప్తున్నాను, ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్. బాగా చూడండి, ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్ సొంతంగా రాయండి ఫ్రెండ్స్. ఆటోగ్రాఫ్ ఏయుటిఓ జిఆర్ఏపిహెచ్, ఆటోగ్రాఫ్ ఏయుటిఓ జిఆర్ఏపిహెచ్, ఆటోగ్రాఫ్ ఏయుటిఓ జిఆర్ఏపిహెచ్ ఆటోగ్రాఫ్ స్వయంగా చేతితో సంతకము చేయు అని అర్థం. ఆటోగ్రాఫ్ ఏయుటిఓ ఆటో, గ్రాఫ్ జిఆర్ఏపిహెచ్ ఆటోగ్రాఫ్. చేతితో సంతకం చేస్తాం కదా మనము. ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారనుకుందాం, చిరంజీవో, బాలకృష్ణో, లేకపోతే సచిన్ టెండూల్కరో, ఎవరైనా పెద్దవాళ్ళు బాగా సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర పోయి ఆటోగ్రాఫ్ అని అడుగుతూ ఉంటాం, సంతకం చేయమని. సో అలాగా ఆటోగ్రాఫ్స్ అంటారు. ఏయుటిఓ ఆటో, గ్రాఫ్ జిఆర్ఏపిహెచ్, గ్రాఫ్ జిఆర్ఏపిహెచ్, గ్రాఫ్ ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ అంటే స్వయంగా చేతులతో సంతకం చేసి ఇవ్వడం అనమాట, అది. ఓకే, ఆటోగ్రాఫ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? రైటా? అలాగే ఇంకొకటి చివరిది, అవైలబుల్. అవైలబుల్, అవైలబుల్, అవైలబుల్ సొంతంగా రాయండి ఫ్రెండ్స్. అవైలబుల్, అవైలబుల్, అవైలబుల్. ఎస్, జాగ్రత్తగా చూడండి. అవైలబుల్, అవైలబుల్ ఏవిఏఐ ఎల్ఏబిఎల్ఈ అవైలబుల్, ఏవిఏఐ ఎల్ఏబిఎల్ఈ అవైలబుల్. అవైలబుల్ అంటే లభించు అని అర్థం. అవైలబుల్ లభించు. ఏవిఏఐ ఎల్ఏబిఎల్ఈ అవైలబుల్, ఏవిఏఐ అవైలబుల్ ఎల్ఏబిఎల్ఈ అవైలబుల్, ఏవిఏఐ ఎల్ఏబిఎల్ఈ అవైలబుల్ అంటే లభించు, దొరుకు, లభించు, దొరుకు అని అర్థం. ఇక్కడ అవైలబుల్ అంటారు. సో అవైలబుల్ ఏవిఏఐ ఎల్ఏబిఎల్ఈ అవైలబుల్ అంటే లభించు, దొరుకు అని అర్థం. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇందులో 15 పదాలు మీరు నేర్చుకోగలిగినారు. సో మీరు రాసిందన్నీ చెక్ చేసుకోండి. తప్పులుంటే 1కి 10 సార్లు రాయండి, సొంతంగా రాయండి. తప్పో ఒప్పులు చూసుకుందాం. ఓకేనా? మీరు తప్పులు చేశారు అన్నవి మాత్రమే ఒక 10 సార్లు రాయండి, సొంతంగా చెప్పండి. మీలో డెవలప్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి, స్పెల్లింగ్స్ బాగా నేర్చుకుంటారు. డిక్టేషన్స్ చెప్పేటప్పుడు మీరు సొంతంగా రాస్తేనే బాగుంటుంది. ఇకపోతే దయచేసి కొత్తగా మా వీడియోలు ఎవరైనా ఇప్పుడే చూస్తున్నాం సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మా ఛానల్ కింద, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రక్కన గంట సింబల్ ఉంటుందండి, గంట సింబల్ నొక్కండి. ప్రక్కనే ఆల్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాని మీద కూడా మీరు క్లిక్ చేసినట్టయితే వెంటనే వితిన్ సెకండ్స్ మేము ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేయగానే వెంటనే ఇమీడియట్లీ సెకండ్స్లో మీ సెల్ ఫోన్కి వచ్చేస్తుంది. సో ఆ విధంగా మీరు మాకు సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. ఇంకా విద్యార్థులైతే కనుక మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది బాగుంది, ఇది బాగాలేదు, దీంట్లో ఇంకా ఇది బాగుంటే ఇలా చేయండి, అలా చేయండి అని మీకు నచ్చినది ఏదో ఒకటి మాకు కామెంట్ రూపకంగా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే మేము అవి చూసుకొని ఇంకా మెరుగుపరచడానికి, ఇంకా ఎన్నో వీడియోలు తయారు చేయడానికి మాకు అవి ఎంతగానో సపోర్ట్ చేస్తాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్స్ అన్నీ చేయండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చక్కగా మీరు డిక్టేషన్స్లో రాణించగలుగుతారు, స్పెల్లింగ్స్ బాగా నేర్చుకోగలుగుతారు, ఎటువంటి అనుమానం లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.